శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అనే నానుడిని నిజం చేస్తున్నారు కేటుగాళ్లు. కొత్త నోటు రావడమే ఆలస్యం, నకిలీని సృష్టించారు. అసలైన నోటుకు ఏమాత్రం తీసిపోకుండా నకిలీని క్రియేట్ చేశారు. అనంతరం తమకు కావాల్సిన బకరాను ఎంచుకుని నకిలీని విక్రయించి అలుసుతో ఉడాయించారు. వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో ఈ నకిలీల వ్యవహారం బాగా నడుస్తోంది. బ్యాంకులో వేస్తే ట్యాక్స్ కట్టాల్సి వస్తుందన్న భయంతో ఓ వ్యాపారి అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. అతని వీక్నెస్ ని కనిపెట్టిన కేటుగాళ్లు మొత్తానికే అసలు పెట్టారు. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవాలనుకుని అసలుకే మోసపోయాడు ఓ వ్యాపారి. కొత్త నోట్లు వచ్చి పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. అంతలోనే నకిలీలు స్వైర విహారం చేస్తున్నాయి. వరంగల్ కి చెందిన ఓ బడా వ్యాపారి తన దగ్గరున్న బ్లాక్ మనీని మార్చుకునేందుకు విజయవాడకు చెందిన కొందరు దళారులను ఆశ్రయించాడు. 20 లక్షల రూపాయల పాత నోట్లు ఇస్తే 15 లక్షలు కొత్త 2000 రూపాయల నోట్లు ఇస్తామంటూ విజయవాడకు చెందిన ముఠా వ్యాపారితో ఒప్పందం కుదుర్చుకుంది. ఇంకేం డీల్ కుదిరింది. ముందుగా అనుకున్న విధంగానే వరంగల్లోని ఓ ప్రాంతంలో కలుసుకుని వ్యాపారి తన వద్ద ఉన్న 20 లక్షల్ని నకిలీ నోట్ల ముఠా కప్పచెప్పగా 15 లక్షలు నకిలీ 2000 రూపాయల నోట్లను వ్యాపారికి ముఠా సభ్యులు ఇచ్చారు. కాసేపటి తర్వాత నోట్లను పరిశీలిస్తే అవి నకిలీవని తేలిపోయింది. దీంతో వ్యాపారి తెల్లముఖం వేశాడు. పోలీసులు పట్టుకుంటారనే భయంతో బాధిత వ్యాపారి నకిలీ నోట్లను కాల్చేశాడు. తన వద్ద ఉన్న బ్లాక్ మనీ బయటపడుతుందన్న భయంతోనే వ్యాపారి బ్యాంకులో డిపాజిట్ చేయకుండా ఇలా దుడ్డిదారిని ఎంచుకుని మోసపోయినట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లాతో పాటు ఇలాంటి కరెన్సీ మహబూబాబాద్ జిల్లాలోని కురివి తదితర ప్రాంతాల్లో చలామణి చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అయితే ఫిర్యాదు చేయడానికి పోలీసులకు చెప్పుకోవడానికి బాధితులు జంకుతున్నారు. దీనిపై పోలీసులు కూపీలాగే ప్రయత్నాలు చేస్తున్నారు. నకిలీకి ఏమాత్రం అవకాశం లేదని ఆర్బీఐ చెప్తున్నప్పటికీ ఏదో ఒక రకంగా కేటుగాళ్లు పుట్టుకొస్తున్నారు. భారీ మొత్తంలో డబ్బున్న బడా వ్యాపారులు ప్రజల్ని ఎంచుకుని వారి బలహీనతని ఆసరాగా చేసుకుని మోసం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆశకు అడ్డదారులు తొక్కకుండా దళారులను ఆశ్రయించకుండా ట్యాక్స్ కట్ అయినప్పటికీ బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలని ఆర్బీఐ సూచిస్తోంది.